సార్. ఓకేనా సార్? గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను ఇప్పుడు పొదలకూరు మండలంలో ఒక నిమ్మ తోటలో ఉన్నాను. సారు పేరు వచ్చేసి హసేన్ సాహెబ్ గారు. 4 నెలల కిందట ఇదే ప్లేస్ లో కూర్చొని నేను ఫోటో తీసుకున్నాను. 5 నెలలు 4 నెలలు నేను చెప్పిన ప్రోడక్ట్ వాడండి సార్, నేను ఎప్పుడైతే వాడిన ప్రోడక్ట్ మీకు రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి అని చెప్పాను. సార్ నన్ను నమ్మి ఈ ప్రోడక్ట్ అనేది వాడడం జరిగింది. సో సార్ మాటల్లోనే విందాం. వెల్కమ్ టు సార్. సార్ మీ పేరు? సార్ నా పేరు సార్ షేక్ హసన్ సార్. ఓకే. ఈ పంట ఎన్ని సంవత్సరాల పంట సార్? సార్ ఇది 13 సంవత్సరాలు సార్ వయసు. వీటికి 13 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు నాకు ఇంత మాత్రం దిగుబడి అయితే రాలేదు. మీరు ఇచ్చిన ఆ ప్రొడక్ట్ తోటి వేసిన తర్వాత నాకు మంచి దిగుబడి వచ్చింది సార్. కాయ కూడా షైనింగ్, మార్కెట్ కూడా బాగా పోతుంది సార్. ఓకే. ఇది పంట కూడా నాకు పుష్కలంగా ఉంది సార్. పెట్టుబడి కూడా తగ్గింది సార్ ఈసారి. పోయినసారి పెట్టుబడి కంటే ఈసారి చాలా తక్కువ పెట్టుబడి సార్. నాకైతే ఆనందంగా ఉంది సార్. పంట మాత్రం నాకు ఈసారి మంచి డబ్బులు వస్తాయి అనిపిస్తుంది సార్. ఓకే, సూపర్ సార్. వస్తాయి సార్, ఖచ్చితంగా వస్తాయి. సో మీరు 12 ఏళ్ల నుంచి ఇదే చెట్టుని మీరు పంట చేయడం జరిగింది. ఆ 12 ఏళ్లలో ఇటువంటి కాపు ఎప్పుడైనా చూసారా? రాలేదు సార్. అదే విధంగా కాయకి అది కూడా కాక ఇంకొక విషయం సార్, ఈ షీనింగ్ వచ్చేదిలే కాయ మార్కెట్ లో నా కాయ చెల్లేదిలే. అంటే మొత్తం వచ్చేసి మాక్సిమం ఒక బ్యాగ్ వచ్చేసి 4,000 అమ్ముతుంది, నా వచ్చి 3,000 అమ్మేది. 3,000 అమ్మేది. అది అంటే ఎలక్కాయ తెగులు అంటారు దానికి. ఎన్ని మందులు కొట్టినా తగ్గల. కాబట్టి మీరు ఇచ్చిన మందులతోటి నేను వాడిన తర్వాత, మీరు ఏ విధంగా చెప్పారు ఆ విధంగా వాడిన తర్వాత నాకు పంట దిగుబడి బాగా వచ్చింది సార్. కాయ షైనింగ్ వచ్చింది. ఇప్పుడు నాకు 10 రూపాయలు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాను సార్. ఓకే సార్, సూపర్ సార్. మామూలుగా అయితే మీరు ఒక చెట్టు మీద ఒక బస్తానో లేదంటే 1.5 బస్తా తీసుకునే వాళ్ళు నాకు తెలిసి. బస్తా కూడా లేదు సార్. బస్తా కూడా లేదు. అది కూడా షైనింగ్ ఉండేది కాదు. మార్కెట్ లో చల్లదు. తీసుకెళ్తే పెన్సింగ్ లేదు. మామూలుగా మార్కెట్ కంటే రేటు కంటే తక్కువగా అడిగేవాళ్ళు. ఇంకేం చేస్తారు, పెట్టుబడి ఖర్చులు కానీ వస్తాయని అమ్మేవాళ్ళు. కానీ ఈ రోజు మీకేమనిపించింది సార్ ఈ పంటను చూసి, ఈ కాయ షైనింగ్ చూసి? ఇప్పుడు నాకు ఆనందంగా సార్. ఇప్పుడు పంట దిగుబడి బాగా వచ్చింది, కాయ షైనింగ్ వచ్చింది. మార్కెట్ లో పోతే మన బస్తా దించుతాని అడుగుతున్నారు సార్. మీరు ఇస్తారా మీ బస్తా అని చెప్పేసి దళారులు అడుగుతున్నారు. మార్కెట్ అంటే ఒక 100 రూపాయలు నాకు ఎక్కువ ఇస్తున్నారు. అందరం మీద నాకు 100 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు. సూపర్ సార్. అది నాకు ఆనందం సార్. ఇది మాత్రం ఇది మీకు రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ లో నేను చెప్పినప్పుడు మీరు ఏమన్నారు సార్? 13 సంవత్సరాల నుంచి వాడాను. మీరు ఇచ్చింది ఏం పని చేస్తుంది అని కూడా అన్నారు సార్. అన్న తర్వాత సరే ఒకసారి వాడి చూడండి సార్, చూడండి అన్నారు మీరు. దాని చేత వాడాను సార్. నేను వాడిన తర్వాత నాకు బాగా పంట దిగుబడి వచ్చింది సార్. అందుకే సార్ మీకు ఫోన్ చేసి కూడా పిలిపించాను. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఈ విషయాన్ని మీ చుట్టుపక్కల ఉండే రైతులకి సజెషన్ చేయగలరా సార్? చెప్పగలను మనస్ఫూర్తిగా. చెప్పను సార్, మనస్ఫూర్తిగా. ఓకే సార్, సూపర్ సార్. మీరు కూడా మీకు 10 రూపాయలు వస్తాయి అని చెప్తున్నా సార్ నేను. ఓకే సార్, సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. చూసారా రైతు గారి మాటల్లోనే ఆనందం. మీరు ఒకసారి చూడండి ఎలా పంట వచ్చింది, ఎలా చేశారు, ఏంటి అనేది మొత్తం కూడా సారు మాటల్లో వివరించడం జరిగింది. సో ఈ ప్రోడక్ట్ కి ఏమేమి వాడారు ఏంటి అనేది నెక్స్ట్ మీకు ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.